హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను. ఏమేం కావాలి, ఎలా చేయాలనేది చూపిస్తాను, చూసేద్దామా? పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టమోటా, పుదీనా, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి బఠానీ, పన్నీర్. ఈ పన్నీర్ కూడా నేను ఇంట్లో తయారు చేసిందేనండి. నిన్న పాలు ఉంటే ఒక 3/4 లీటర్ పాలుకి ఇంత అయిందండి. ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లో తయారు చేసిండేదే. నేను బయటది అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోను. ఎప్పటికప్పుడుది కొద్దిగా అయినా కానీ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్. పన్నీర్ కూడా చాలా బాగానే వచ్చింది. గోడంబి, చెక్క, లవంగాలు, రాతి పువ్వు, జాజికాయ, అనాస పువ్వు, స్టార్ పువ్వు, యాలకులు. ఇది కూడా హోమ్ మేడ్ గరం మసాలా అండి. నేను ఇంట్లో తయారు చేసిన గరం మసాలానే. ఇది ఫ్రెష్గా ఈరోజు మార్నింగే చేశానండి. నెయ్యి చాలా బాగా వచ్చింది చూడండి. పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, ఆవాలు, జీలకర్ర, తగినంత ఆయిల్, కొంచెం పెరుగు. ముందుగా ఒక పాన్ పెట్టుకొనేసేసి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం పన్నీర్ వేయించుకోవడానికి. రెండు స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పన్నీర్ వేసుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుదామండి. మనం ఇలాగే పెట్టామనుకోండి కింద అనేది బ్రౌన్ కలర్లో వస్తుంది. ఎక్కువ కలిపెట్టామనుకోండి అది పీస్ అయ్యే అవకాశం ఉంటుంది. కొద్దిసేపు అయిన తర్వాత మనం తిప్పుకున్నామంటే అటు సైడ్ అంతా బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. చూడండి, బ్రౌన్ కలర్లో వస్తుంది. ఇప్పుడు కొంచెం చిన్నగా కలిపెట్టుకోవాలి. బ్రౌన్ కలర్ రావడం వల్ల పన్నీర్ అనేది ఏమవుతుందంటే బిర్యానీలోకి వేసినా కూడా గట్టిగా ఉంటుంది బాగా. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో కొద్దిగా కారం పొడి వేసుకుందాం. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు. ఎందుకంటే మనం బిర్యానీలోకి ఇది వేసినప్పుడు పన్నీర్ వేసినప్పుడు చప్పగా లేకుండా ఉండడానికి ఇలా వేయించుకుంటామండి. ఉప్పు, పసుపు, కారం వేసి బిర్యానీలోకి వేసినప్పుడు మనం బిర్యానీతో పట్టు తినేటప్పుడు కూడా ఇది కూడా బాగా టేస్టీగా కారంగా బాగా వస్తుంది. ఒక 1 మినిట్ వేగనిద్దాం. ఇప్పుడు చూడండి, పన్నీర్కి అంతా ఉప్పు, పసుపు, కారం అంతా బాగా పట్టింది కదా. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇది 1.5 కప్ రైస్ అండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను కడిగి బాగా నీట్గా ఒక 3 టైమ్స్ అట్లా వాటర్లో కడిగి పెట్టేసుకుంటాను. ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఒక హాఫ్ అన్ అవర్ నానితే చాలు. ఎక్కువసేపు నానింది అనుకోండి బిర్యానీ ఏమైపోతుందంటే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్, నెయ్యి వేడెక్కిందండి. ఈ మసాలాలన్నీ వేసేద్దాము. అలాగే ఆవాలు, జీలకర్ర. ఇది కొంచెం వేగనిద్దాం. గోడంబి కొంచెం కలర్ వచ్చేంతవరకు వేగనిద్దాం. గోడంబి కొంచెం కలర్ వచ్చిందండి. ఇప్పుడు ఆనియన్ వేద్దాం. ఆనియన్ కూడా గోల్డెన్ కలర్ కావాలి. కొంచెం కలర్ చేంజ్ అయితే చాలా ఆనియన్. ఆనియన్ మగ్గింది. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు,
పచ్చిమిర్చి కరివేపాకు అంతా మగ్గింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, ఒక 2 స్పూన్స్. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది పచ్చివాసన అనేది ఉండకూడదు, అప్పుడే మనకి బిర్యానీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. కలర్ చేంజ్ అయిపోవాలి, బ్రౌన్ కలర్లో రావాలి. ఎప్పుడే కానీ మనం బిర్యానీలు చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలన్నీ బాగా వేయించుకోవడంలోనే టేస్ట్ వస్తుందండి. చాలామంది వేయగానే అట్లా అన్ని మసాలాలు వేసి వెంటనే వేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడు మసాలా అనేది బాగా వేగనివ్వాలి. ఏదైనా కర్రీస్ కానీ బిర్యానీస్ కానీ ఏదైనా కానీ లేండి, మనం కొంచెం మసాలాలన్నీ బాగా వేయించామనుకోండి, ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా టేస్ట్ వస్తుందండి బిర్యానీ కానీ కర్రీస్ ఏవైనా కానీ. మసాలా మగ్గేటప్పుడే పచ్చి బఠానీ కూడా వేసుకుందాము, ఇది కూడా మగ్గాలి కదా. కొంచెం మగ్గనిద్దాం. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలర్ చేంజ్ అయింది కొంచెం. ఇప్పుడు టమోటా వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా, టమాటో మగ్గనివ్వాలి కొంచెం. అన్నీ వేసరికి గుమ్మని స్మెల్ వస్తుందండి, చాలా బాగుంది స్మెల్. టమోటా మగ్గింది. ఇప్పుడు ఇవంతా పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేసుకుందాం. కొద్దిగా కారం వాసన పోయేంత వరకు ఉండిద్దాం. ఒక టీ స్పూన్ ధనియా. ఇప్పుడు కారం వాసన అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక టీ స్పూన్ గరం మసాలా అండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు. చూడండి, ఇలా ఆయిల్ అంతా పైకి తేలాలి. ఇప్పుడు తేలే వరకు పెట్టినామనుకోండి, మసాలా అంతా మనకి బాగా వేగిందని అర్థము. ఇప్పుడు ఎసరు వేసుకుందాము. నేను ఈ గ్లాస్ 1.5 కప్పు రైస్ తీసుకున్నాను. ఇప్పుడు 3 కప్స్ వాటర్ వేసుకుంటానండి. అది 1 కప్పు, ఇది ఒక 2 కప్స్ అండి. మొత్తం ఇది అంతా వేగి మసాలా అంతా వేగి అంతా ఇది కుంగేటప్పుడు తీసుకుందాం. తెల్లేటప్పుడు బియ్యం వేసుకుందాం. చూడండి, వాటర్ ఇలా తెల్లేటప్పుడే మనం ఉప్పు కారం చూసుకోవాలండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే రైస్ వేసేసుకుందాం. రైస్లో వాటర్ అంతా వంపేసేసి ఇలా తీసుకొని వేసేసుకోవడమేనండి. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసేసి తర్వాత సిమ్లో పెట్టేసుకుందామండి. బాగా పల్లపల్లని ఉడకాలి రైస్. ఉడికేదాకా పెట్టుకొని ఉడికేటప్పుడు ఒక 1 మినిట్ 2 మినిట్స్ తర్వాత మరి మంట తగ్గించేద్దాం. ఇప్పుడు చూడండి, రైస్ బాగా ఉడుకుతుంది. చూసారా, బాగా ఉడుకుతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టేద్దామండి.
సిమ్లో పెట్టాం కదా, ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం పన్నీర్ ముందుగా వేయించుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి వేసేద్దాం. పన్నీర్ వేసినాక ఎక్కువ కలిపెట్టకూడదు, ఒక్కసారి అలానే వదిలేద్దాం. ఎందుకంటే పన్నీర్ మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు చూద్దాం ఇమిడుకుందేమో. చూడండి దగ్గర పడింది, వాటర్ అంతా అది వైపు ఇమిడిపోయింది. ఒక 5 మినిట్స్కి రెడీ అయిపోతుందండి మన పలావ్. గుమగుమలాడే బిర్యానీ రెడీ అయిపోయిందండి, పన్నీర్ బిర్యానీ. మన పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి చాలా బాగా పొడి పొడిగా వచ్చింది. పన్నీర్ బిర్యానీలకి కాంబినేషన్గా పల్లీ చట్నీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు పచ్చడి. ఇదేనండి ఈరోజు మా లంచ్. మీ అందరికీ మా బిర్యానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను. బాయ్.